హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మేము రోబోట్ లేక్కి వెళ్ళాము. ఆ వీడియో అదొక స్టేట్ పార్క్ అనమాట. సో అది మా ఇంటి నుంచి 1 అవర్ ఉంది. దానికోసం అని చెప్పేసి అవుటింగ్ ఆఫ్టర్ లంచ్ వెళ్ళామన్నమాట. స్నాక్స్ తీసుకునేసి ఇంకా టీ కూడా తీసుకెళ్ళాము. సన్సెట్ చూస్తూ టీ తాగాలని ప్లాన్ అనమాట. ఫ్రెండ్స్ అందరం ఒక ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామన్నమాట. మాకైతే చాలా నచ్చింది ఈ స్టేట్ పార్క్. అండ్ దెన్ బీచ్ ఫీల్ వచ్చిందనమాట. ఈ లేక్ చాలా పెద్దగా ఉంది. అండ్ దెన్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మనకు పర్ హెడ్ $7, మాకైతే $14 అయింది. కిడ్స్కి ఫ్రీ అనమాట. ఇక్కడ మెయిన్ ఇది చాలా ఫేమస్. క్యాంపింగ్కి, నైట్ క్యాంపింగ్ ఎక్కువ చేస్తారనమాట. వాటికి చాలా ఫేమస్. ఇంకా డే టైం వచ్చిన వాళ్ళు ఫుల్ ప్లాన్డ్ వస్తారు. మార్నింగే వచ్చేసి లంచ్ అవన్నీ తెచ్చుకునేసి ఫుల్ ప్లాన్డ్గా ఈవినింగ్ సన్సెట్ వరకు ఉండేసి వెళ్తారు. దీని వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు నైట్ 10 PM అనమాట. అప్పటి వరకు వెళ్ళొచ్చు. మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా దూరం నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో. బీచ్ లానే కనిపిస్తుంది. వేవ్స్ వస్తుంటాయి, చిన్న చిన్న వేవ్స్ అనమాట. కిడ్స్ ప్లే చేయడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అని నేను చెప్తాను. మీరు కనుక వెళ్తే 1 డే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ తోటి. ఇక్కడ షెల్టర్స్ కూడా ఉంటాయన్నమాట. మాకంటే మా ఫ్రెండ్స్ ముందే వచ్చేసారు. మేము కొంచెం లేట్ అయింది మేము వెళ్ళేసరికి. ఎందుకంటే అది వీకెండ్ కాబట్టి షెల్టర్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి అన్నమాట. మనకు మళ్ళీ దొరకవు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ముందే వెళ్ళేసి ఒకటి అలా షెల్టర్ పెట్టేసి ఉన్నారనమాట. మేము వెళ్ళేసి కొద్దిసేపు కూర్చునేసి స్నాక్స్ తినేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకా ప్లే చేయడానికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. పిల్లలకైతే డ్రెస్సెస్ చేంజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ శాండ్ టాయ్స్, స్విమ్మింగ్వి అవన్నీ తీసుకునేసి వెళ్తున్నారు. నాకు కొంచెం మూడ్ లేదు వాటర్లోకి వెళ్ళడానికి. సో నేను జస్ట్ అలా పక్కన కూర్చుంటానని చెప్పాను. పిల్లల్ని సుధాకరే ఆడిపించాడనమాట బాగా. అలాగా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్స్ అయితే వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు మోస్ట్లీ. సో వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈశాన్ చిన్న బాబు కదా, ఇంకా స్విమ్మింగ్ రాదనమాట. అండ్ దెన్ 1 year గ్యాప్ వచ్చింది తనకు వాటర్లోకి వెళ్ళి. సో ఇక్కడ వాటర్లోకి వెళ్ళనని చెప్పేసి వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకుంటున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు నేను వెళ్ళనని. యువన్ బాబు అయితే హ్యాపీగా ఆరామ్సే కూర్చునేసి ఏంటి ఇది శాండ్ అని చెప్పి చూస్తున్నాడు అనమాట, వాటర్ అంతా ఉన్నాయని. ఎందుకంటే తను ఫ్లోరిడాలో ఉన్నప్పుడు మంత్స్ బేబీ, తనకు తెలీదు. ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంత వాటర్ చూడడము, శాండ్ ఇవన్నీ చూడడం తను. సో వాళ్ళైతే అక్కడ ఆడుకుంటున్నారు. మేమైతే గర్ల్స్ ఆల్మోస్ట్ ఎవరో ఒకరు దిగారంతే. మిగిలిన ఫ్రెండ్స్ ఎవరు వాటర్లో దిగలేదు. మేమంతా జస్ట్ అలా కూర్చునేసి ఎంజాయ్ చేస్తూ ఉండే అనమాట. ఇది మేము తీసుకున్న షెల్టర్. ఇక్కడ ఉన్నాము. ఇవన్నీ ఫ్రీ అనమాట. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఎక్కువే ఉంటాయి. సో ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. మేమైతే సైడ్ అక్కడ కూర్చోవడానికి రాక్స్ ఉన్నాయి పెద్దగా, దాని మీద కూర్చునేసి చూస్తున్నాం అనమాట. సన్నీగా ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడైతే ఇషాను అయ్యో నా వల్ల కాదు వద్దు అని చెప్పి అల్లరి చేస్తున్నాడు. ఓకేలే కొద్దిసేపు శాండ్లో ఆడుకో అని చెప్పేసి అన్నాడు అనమాట. సుధాకర్ చూస్తున్నారు కదా మీరు, నేను రాను అని చెప్పేసి కోపడుతున్నాడు ఈశాన్. ఓకేలే కొద్దిసేపు శాండ్లో ఆడుకుంటారు అని చెప్పేసి వదిలేశారనమాట. సో అదే నేను క్యాప్చర్ చేస్తుండే. ఇక్కడ యాక్చువల్గా ఇది స్కూల్స్ స్టార్ట్ అవ్వక ముందు వీకెండ్ అనమాట. అందుకోసమని చాలామంది ఉన్నారు కిడ్స్ అందరూ. మేబీ ఈ టైంలో వెళ్తే మాత్రము స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి రష్ తక్కువ ఉండొచ్చు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది లోకల్స్ అందరు మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అలాగే చాలా మంచి ప్లేస్ అనమాట ఇది, మనం డే మొత్తం స్పెండ్ చేయడానికి. ఇక్కడ చూసారా ఇవన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లో అంతా. డెఫినెట్గా మనం ఈ ప్లేస్కి తీసుకెళ్ళామంటే వాళ్ళు శాండ్లో ఆడుకుంటారు కాబట్టి ఇంటికి వెళ్ళాక హెడ్ బాత్ అయితే చేయించాల్సిందే అనమాట. సో ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే మ్యాండేట్, పిల్లలు వాటర్లోకి వెళ్తారు కాబట్టి. మేమైతే ఆల్రెడీ ప్లాన్డ్గానే వచ్చామన్నమాట. క్లాత్స్ అవన్నీ తీసుకునేసి వచ్చాము. ఇక్కడ యువన్ బాబు అయితే ఫుల్ ఆడుతున్నాడు. ఫస్ట్ టైం అనమాట తను శాండ్లో ఇలా ఆడడం. సో మేము కూడా పక్కన కూర్చునేసి ఇంకా జస్ట్ అట్లా మాట్లాడుకుంటూ పిల్లల్ని చూస్తూ ఇంకేంటి గాసిప్స్ ఏమైనా ఉంటే అవి మాట్లాడుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టీ మేమే తీసుకెళ్ళామన్నమాట. బేసిక్గా నేనే చేసి తీసుకెళ్ళాను. సో వీళ్ళంతా అక్కడ కూర్చునేసి టీ తాగుతున్నారు. మాకు కూడా ఇచ్చారనుకోండి అఫ్కోర్స్.
ఇంక తర్వాత కూర్చునేసి ఇంక అలాగా మాట్లాడుకుంటూ అలా అనిపించింది. ఇక్కడ లాస్ట్‌కి యువన్ బాబు కూడా వచ్చాడనమాట. యువన్ బాబు అయితే ఏడవట్లేదు. చిన్న పిల్లలు కదా! వాళ్ళకి ఇప్పుడే భయం తెలీదనమాట. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ తెలుస్తుంది భయపడ్డం అవన్నీ. ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. అని చెప్పేసి హ్యాపీగా. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ ట్యూబ్స్ ఉన్నాయి చూసారా? షార్క్ టైపు అలాగా చాలా డిఫరెంట్‌వి ఉన్నాయి. మాదైతే కొంచెం డక్ టైప్ అనుకుంటా మేము తీసుకునింది. ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా! వాళ్ళైతే అసలు వాళ్ళ చిన్న పిల్లలకి కూడా స్విమ్మింగ్ వచ్చనమాట. చాలా బ్రేవ్ ఉన్నారు అసలు. సో, మన పిల్లల్ని మెయిన్ మనమే పంపించాం కదా వాటర్‌లోకి. ఓకే. ఇంకా పెద్ద కావాలి అని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఇక్కడ అంతా వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయేసి పిల్లలిద్దరిని అలా కూర్చొని వేవ్స్ తగులుతుంటే వేవ్స్ దగ్గర కూర్చునేసున్నారు. సో, ఇషాన్ అయితే హ్యాపీ అనమాట. నన్నైతే వాటర్‌లో పంపించట్లేదు అని చెప్పేసి. నాకు వాటర్ ఫోబియా ఉంది. నాకు అనిపిస్తుంది ఇషాన్‌కి కూడా అదే వచ్చిందా ఏంటి అని చెప్పేసి. అలా ఉండొద్దు కదా! అట్‌లీస్ట్ మినిమమ్ స్విమ్మింగ్ అయినా వచ్చుండాలనమాట. సో, ఇషాన్‌కి ఇంకా చిన్నవాడే కదా! ఇంకో 1 ఇయర్ తర్వాత నేర్పిస్తాము స్విమ్మింగ్. యువన్ అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇషాన్ కూడా వాటర్‌తో ఎంజాయ్ చేస్తాడు కానీ లోపలికి స్విమ్ చేయడానికి వెళ్ళాడనమాట. సో, ఆ పిల్లలది అయితే వాటర్ గేమ్స్ అయిపోయాయి. వాళ్ళకి క్లీన్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసి సో, పిల్లలకి అలాగా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పక్కనే ప్లే జోన్ ఉందనమాట. చూస్తున్నారు కదా! సో, ప్లే జోన్‌లో ఆడాలని చెప్పేసి పిల్లలు అల్లరి. ఈవెన్ దో కమ్యూనిటీలో ప్లే జోన్ ఉన్నా కానీ ఎక్కడ కనిపించినా ప్లే జోన్‌లో వాళ్ళు ఆడాలని చెప్పేసి అనుకుంటారనమాట. ఇంకా సో, పక్కన పియర్ కూడా ఉంది. పదండి సన్సెట్ చూద్దామని చెప్పేసి పిల్లలు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వెళ్తున్నామనమాట ఇక్కడ పియర్ దగ్గరికి. ఈ పియర్ అయితే నాకు చాలా నచ్చింది. అంత హైట్‌గా లేదు. కొంచెం హైటే ఉంది. అంతే వేవ్స్ వాటర్ కూడా కాళ్ళకి తగులుతున్నాయన్నమాట వచ్చి. అదైతే చాలా నచ్చింది. మెయిన్ అది ఫిషింగ్‌కి యూజ్ చేస్తారనమాట. ఇంకా జస్ట్ వెళ్ళేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అవ్వడానికి కూడా యూజ్ చేస్తారు. సో, అక్కడికే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడే నడిచేటప్పుడు కాళ్ళకి ఆ వాటర్ తగులుతూ ఉన్నాయి. పైకొచ్చి చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకైతే ఆ ప్లేస్. ఇంకా యువన్, ఇషాన్ అయితే ఎగ్జాస్ట్ అయిపోయారు. అంత కోఆపరేట్ చేయట్లేదు. సో, కొద్దిసేపే ఉన్నాము. అప్పటికే ఆల్మోస్ట్ 9:00 అయిందనమాట. ఆ రోజు పౌర్ణమి అనుకుంటా. మూన్ కూడా చాలా అందంగా ఉన్నారు. సో, ఇది సమ్మర్ కావడంతోటి ఇంకా అంత చీకటి పడలేదు. సో, ఇంకా ఆల్మోస్ట్ అందరూ రిటర్న్ అయిపోతున్నారు. క్యాంపింగ్ చేసే వాళ్ళ స్పాట్స్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. క్యాంపింగ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఆ స్పాట్స్‌కి వెళ్తారనమాట. మేమైతే ఇక్కడ రిటర్న్ అయిపోయాము. ఇంటికి మాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ చూపిస్తుందనమాట. సో, ఇలా జరిగింది మా రే రోబోట్ లేక్ ఔటింగ్ అనమాట. మీరెవరైనా ప్లాన్ చేస్తే డెఫినెట్‌గా